షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. నెహెమ్యా యొక్క నాయకత్వంలో శిథిలమైపోయిన ప్రాకారములను, గుమ్మములను ప్రజలు పునర్నిర్మించారు. ఈనాడు మనం మొదటి గుమ్మం గురించి మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ గేట్, నెహెమ్యా 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకులు ఎల్యాషీబు అతని సహోదరైన యాజకులు లేచి గొర్రెల గుమ్మను కట్టి ప్రతిష్ఠించింది. ద ఫస్ట్ గేట్ ఇస్ ద గేట్ ఆఫ్ షీప్ గేట్, గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మము ఈ గుమ్మం యొక్క ప్రత్యేకత, ఆత్మీయ భావాన్ని గమనించినప్పుడు ఇది రక్షణకు, యేసు ప్రభు మానవాళి కొరకు చేసిన త్యాగానికి చిహ్నంగా ఉన్నది. న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలో famously known as the starting point of Jerusalem wall reconstructing near the pool of Bethesda. బెతెస్దా కోనేటి దగ్గర ఈ యొక్క గొర్రెల గుమ్మం అనేది పునర్నిర్మించబడది. ఈ ప్రాముఖ్యత గమనిస్తే హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ పర్పస్. It's called Sheep Gate because it served as a main entry point for livestock destined for temple sacrifices. టెంపుల్ సాక్రిఫైసెస్ కొరకు అర్పించబడే ఈ గొర్రెలు కానీ ఇవన్నీ కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ గుమ్మం గుండా తీసుకొని వచ్చేవారు. 445వ క్రీస్తు పురాణ సంవత్సరంలో ఈ మొదటి గుమ్మం అనేది పునర్మించబడ్డది. ఎలియాషీబు అతని సహోదర యాజకులు ఈ గుమ్మం ప్రతిష్ఠించే డెడికేటెడ్ షీప్ గేట్. ఈ యొక్క గుమ్మము యేసు ప్రభు, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్లని సూచిస్తున్నది. It foreshadows the redemptive work of Jesus Christ. Jesus Christ is the Lamb of God, entered Jerusalem to be sacrificed for the sin of the whole world. ప్రపంచంలోని మానవుల యొక్క పాపముల కొరకై యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఇందులో ప్రవేశించి తన ప్రాణం అర్పించిన విధము మనకు గుర్తు చేస్తున్నది. ద గేట్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు చెప్పిన ఐఎమ్ ద గేట్ ఆఫ్ ద షీప్. గొర్రెలకు ద్వారము నేనే ఉన్నాను. యోహాను సువార్త 10వ వచనం 7వ వచనం. పాసింగ్ త్రూ ద గేట్ సింబలైజెస్ రిపెంటెన్స్, కన్వర్షన్ అండ్ మేకింగ్ క్రైస్ట్ ద ప్రైమరీ యాక్సెస్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యాక్సెసిబిలిటీ అనేది ప్రభు యొక్క త్యాగం ద్వారా ప్రభు ఒక మార్గంగా ఏర్పడ్డాడు. కాబట్టి ఒక అప్రోచ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. అంత మాత్రం ఇక్కడ బెతెస్దా కోనేటి కాబట్టి అది కూడా స్వస్థతకు, దేవుని కృపకు నిదర్శనంగా ఉన్నది. కాబట్టి ఒక జీవితం అనేది రక్షణతో ప్రారంభమవుతుంది. ఫస్ట్ గేట్, ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ హ్యుమానిటీ. పాపంలో పశ్చాత్తాపడి ప్రభు యొక్క త్యాగం అన్వయింప చేసుకొని ప్రభును ఆశ్రయించినప్పుడు నిజముగా రక్షణ పొందుతాం. ఈ రక్షణ అనుభవంలో మనం ముందుకు సాగిపోవాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొర్రెల ద్వారము నేనే శ్రేష్ఠ దేవా, మీ స్తుతి స్తోత్రాలు.
మీ శరీరం అర్పించడం ద్వారా ప్రభు పవిత్రపరచబడ్డాం, శుద్ధీకరించబడ్డాం. తండ్రి ఎదుగు వెళ్ళడానికి మాకు మీ త్యాగమే దోహదం చేస్తున్నది కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందినైనా ఆ రక్షణ అనుభవం పొందుకుంటూ ముందుకు సాగుటం ఆత్మ సహాయత దయచేవలసిగా విజ్ఞాపన చేస్తుంది. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.